మాకు రోడ్డు గేటు గుర్రాల మడుగు సంఘం ఏరియా నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు ఇక్కడ రోడ్డు సరిగా లేదు సార్. నైట్ అయిందంటే చిన్నపిల్లలు నడిచేదానికి ఇబ్బంది అయిపోతుంది. వర్షం వచ్చిందంటే నీళ్లు పైకి వచ్చేస్తాయి. ఆ వర్షంలోనే అలానే ఉంటున్నాము. మాకు ఈ రోడ్డు వేసి ఆ కాలువ కొద్దిగా కంప్లీట్ చేసి కట్టిస్తే మాకు ఉంటుంది. ఎలాగైనా సరే నారాయణ సార్ మాకు చేస్తారని మేము నమ్ముకుంటా ఉన్నాం సార్. ఆ సార్ ఎలాగైనా మాకు చేస్తే బాగుంటుంది సార్. అలాగే మాకు ఇల్లులు కూడా లేవు సార్. ఇల్లుల గురించి కూడా మాట్లాడి కొంచెం మాకు ఇల్లులు కూడా కట్టింది సార్. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఆ సార్ ఎలాగైనా మాకు న్యాయం చేయాలి. మాకు ముందు ఈ రోడ్డు ఇల్లులు కావాలి సార్. రోడ్డు ఉంటేనే ఇంటికి రాగలుగుతాము, ఇల్లులు ఉంటేనే ఈ రోడ్లో నడవగలుగుతాము. రెండింటికి మాకు సంబంధం ఉంది సార్. ఏదైనా మాకు కావాలి. కొంచెం ఈ రోడ్డు కాలువ చెయ్యండి మాకు దయచేసి. మాకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. నీళ్ళు వస్తే వర్షం వస్తే నీళ్ళని పైకి వస్తాయి. దోమల సమస్య ఉన్నాయి. కానీ చెత్త బండి వచ్చేదానికి మాకు మార్గం లేదు సార్. చెత్త బండి వచ్చేదానికి మార్గం కావాలంటే రోడ్డు కావాలి. అలాంటప్పుడు మేము అప్పుడు కాలువలో చెత్త వేయము. ఆ బండి వచ్చిందంటే డైరెక్ట్గా మేము ఆ చెత్తని ఎత్తి ఆ బండిలోనే వేసుకుంటాము. అప్పుడు మాకు ఇక్కడ అనేది ఇబ్బంది లేకుండా చెత్త లేకుండా నీట్గా ఉంటాం. పిల్లలకి దోమలు గుట్టి బాగా లేకుండా వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంత ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి మాకు కాలువలు వేసి దోమల బెడద లేకుండా చేస్తే మేము కూడా నీట్గా ఉంచుకుంటాం సార్. మాకు కూడా ఇల్లు వాకిలు నీట్గా ఉంచుకోవాలని మాకు ఉంటుంది కదా. మీకు అలాంటి మాకు రోడ్డు అనేది వేసి కొంచెం ఇల్లు అనేది కట్టిస్తే మేము మాకు ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్. మాకు సార్ ఇంత ముందు వాళ్ళకి చెప్పాం సార్, వేస్తామన్నారు, వేయలేదు సార్. ఉన్నాయి పాంగొట్టి వెళ్ళారు సార్. మాకు రోడ్డు వేయండి సార్. మాకు ఈ రోడ్డు కావాలి. మాకు ఇల్లులు పక్కనే ఉన్నాయి. మేము ఈ రోడ్డు వేస్తేనే ఆ ఇంటికి వెళ్ళగలుగుతాము. మా ఇల్లులు ఇక్కడే ఉన్నాయి. మేము ఇక్కడ తప్పితే వేరే దగ్గర బతకలేము. మేము ఇక్కడే ఉండాలి సార్. కాబట్టి మాకు ముందు ఇల్లులు కట్టించండి. ఈ రోడ్లని చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు సార్, అలవాటు పడిపోతున్నారు సార్. మొన్న నీళ్ళు వచ్చినాయి సార్, ఇక్కడ వరకు వచ్చినాయి. అప్పుడు వెళ్ళి స్కూల్లో పడుకున్నాం సార్. మేము ఇక్కడ పడుకునేదానికి లేక ఇబ్బంది అయిపోతుంది. మరి మమ్మల్ని పట్టించుకోవాలి కదా సార్. మేము అది కాదు సార్, పేదవాళ్ళు అందరూ ఉన్నాము. కూలీ నాలి చేసుకున్న వాళ్ళమే కదా అందరివి. ఏదో మీ ప్రభుత్వం ఏదో వచ్చినా మాకేదో మంచి జరగదని మేము కూడా ఎదురు చూస్తున్నాము. గెలిపించుకున్నాము కూడా, గెలిపించుకున్నాము సార్. కనీసం మాకు ఈ రోడ్డు సక్రంగా లేదు. ఇల్లు చూస్తే ఎవరి పాటి వాళ్ళ బాడికి బతుకుతున్నాం. సామాన్లన్నీ బయట పెట్టుకొని బతుకుతున్నాం. మేము బతుకుతున్నామంటే అప్పులు తెచ్చుకొని నీళ్ళు పైకి వచ్చేస్తాయి సార్. ఇక్కడ దాకా వస్తాయి సార్. పిల్లలు ఏముంది జాగ్రత్త చేసుకుంటున్నాం. పడిపోయారు సార్. ఇద్దరు పిల్లలు పడిపోయారు సార్. మొన్న కాలువ అక్కడ పడిపోయారు. నీళ్ళు వచ్చినాయి. మీకు చెప్పాను కదా, పడిపోయారు. ఇల్లు చూడండి మీరు, ఎట్ట కట్టి సగానికి సగం వదిలేసి అది మా ఇల్లు అయితే ఉన్న ఒక ఇల్లుని కూడా కొట్టించారు. అడ్డం లేకుండా తీసేశారు. మాకు గత ప్రభుత్వంలో నాయకులు ఇల్లులు కట్టిస్తామని చెప్పని ఉన్న ఇల్లు కూడా తీసేసి మీకు ఎందుకమ్మా మేము న్యాయం చేస్తామన్నారు. తిరిగి అలిసిపోయాం సార్. ఇప్పుడు 3.5 సంవత్సరం అయింది సార్. మమ్మల్ని పట్టించుకోలేదు. ఆగస్టు 16వ తారీఖుకి 3 సంవత్సరాలు పూర్తి 4వ సంవత్సరం వచ్చింది. 100 సంవత్సరాలు ఇల్లు ఉన్నట్టుగా కట్టిస్తామని చెప్పారు సార్. అనిల్ కుమార్ సార్ కూడా చెప్పారు. అందరు సార్లు కూడా వచ్చి చెప్పారు. అది కూడా ఆ బేస్మెంట్ అని కూడా పిల్లలు ఒక రవ్వ వేసారు. అది కూడా మేము కొద్దిగా డబ్బులు వేసుకుని మేము కట్టుకున్నాం సార్. ఇంతని డబ్బులైనా ఇచ్చేయండి, మేము రేకులు ఇల్లైనా వేసుకుంటాం ఇచ్చారు సార్. మామూలు లూజ్ పట్టాలు ఇచ్చారు, దీపం పట్టాలు ఇచ్చారు. ఏంటంటే మాకు కట్టిస్తే ఏదో ఒకటి బాగుంటుంది సార్. మేము బాడీలు కట్టుకోలేక స్థలం కూడా రాలా. మేము కొద్దిగా స్థలం వచ్చింది. ఆ స్థలం అయినా మాకు చాలు, మేము దాంట్లోనే ఉంటాం. ఎందుకంటే మాకు పిల్లలకి స్కూళ్ళు, మేము పనులు చేసుకునే వాళ్ళం. ఇక్కడ నుంచి వేరే ఏరియాకి వెళ్ళి మేము బతకలేము. అందువల్ల మేము ఆ ఇల్లు ఇంతైనా ఒక రూమ్ అయినా సర్దుకొని ఉండాలని మేము మాకు అదే స్థలంలో ఇల్లు కావాలని మేము అనుకున్నాం సార్. మేము నారాయణ సార్ దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాము. ఆ సారే మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆ సారైనా మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఆ సార్ మాకు న్యాయం చేస్తే మేము చేస్తారని మేము గెలిపించుకున్నాం కూడా ఆ సార్ని. మాకు న్యాయం చెయ్యాలా, చేశారంటే మేము మర్చిపోం సార్. ఇంకెప్పుడైనా సరే మాకు ఆ సారే న్యాయం చెయ్యాలా. మేము అందుకని మేము అందరం ఉన్నాం సార్. కాలువ వారికి చెయ్యాలని చెప్పి మా ఇల్లులన్నీ అడ్డాలు ఉన్నాయి, కొన్ని తీసేసారు. మాది 2 రూమ్లు అయితే ఒక రూమ్ పోయింది, ఒక రూమ్ మిగిలి దాంట్లోనే ఉన్నాం మేము. మన ఎలక్షన్ టైంలో ఏం చేశారంటే కొడతావా 2 రోజుల్లో సార్, 2 రోజుల్లో ఖాళీ చేయి. ఎందుకంటే నాకు ఇప్పుడు నీకు లోన్ శాంక్షన్ అయింది, నీకు ఇల్లు కావాలన్నా వద్దా అన్నారు. అట్ట అన్నప్పుడు మేము ఏమనుకోవాలా? సరే మనకు వచ్చిందేమో ఇల్లు పూర్తి అవద్దేమనుకుని గబగబాని కొట్టించాం సార్.
ఇల్లుని కొట్టించేసుకున్నాం బేస్ మాట మీద వెళ్ళిపోయారు సార్. చూడండి వచ్చి సామాన్లు మేము ఎలా పెట్టుకున్నాం ఇక్కడ కాదు మా ఇళ్ళ కాడికి రండి మేము ఎలా బతుకుతున్నాం అనేది మీకు అర్థం అవుతుంది. మీకు ఇప్పుడు ఉన్న ఇళ్లలో కూడా ఉన్నీకుండా మాది కొట్టేసి మేము ఎలా బతుకుతున్నాం దేవుడికి తెలుసు. లోన్ శాంక్షన్ అయింది 1,80,000 అన్నారు సార్. మాకు లోన్ వద్దన్నాం సార్, ఇవ్వలేదు సార్, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు సార్. ఊరికిన మాటలు చెప్పారు మాకు. కొద్దిసేపు ఇల్లు కట్టిలేదు, పట్టాలైతే ఇచ్చారు. రుజువు అంటే ఇప్పుడు మేము చూపిస్తాము. భూమిలోకి పిల్లర్స్ వేస్తారు కానీ నీళ్ళు పిల్లర్స్ మీరే వేసుకోవాలన్నారు. 2 లక్షలు తెచ్చి మేము పెట్టుకున్నాం. 2 లక్షలు తెచ్చి మేము అప్పు తెచ్చి వడ్డీ ఉంటే మేము పూరిగుళ్ళైనా వేసుకుంటాం. అదే ఇంట్లో ఉంటాం కదా, మేము అదే ఇంట్లో ఉంటాం కదా. మనం ఏమనుకుంటాము, గవర్నమెంట్ కొంచెం ఇస్తే మేము కొంచెం చేసుకొని బాగా కట్టుకుందాము అనుకున్నాం. మేము ఆలోచించాం సార్. అప్పు తెచ్చిన డబ్బులు ఉంటే మేము పూరిలైనా వేసుకుని ఆ ఇంట్లోనే ఉంటాం కదా సార్. ఆయన ఏదో కట్టిస్తాడు హెల్ప్ చేస్తుందని తీసుకొని వచ్చి ఆ డబ్బులు పెట్టి పిల్లర్స్ లేపితే ఈ రోజు ఏది లేకుండా మేము బాడీ ఇంట్లో ఉంటున్నాం సార్. ఒక గోడ లేదు, ఏమి